మేడం ఎలా చూస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వివరాలు? దాదాపుగా మహిళల ఫోన్ కూడా ట్యాప్ చేస్తారనే వాదనలు వస్తూ ఉన్నాయి. ఒక మహిళ మీరు ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు ఒకటే విషయం, బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం. అది ఎందుకంటే ఇవాళ అన్నా చెల్లెళ్ళకి కూడా మధ్యలో గ్యాప్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఇప్పుడు అయ్యా పట్టించుకుంటలేడు బిడ్డను, అన్నా పట్టించుకుంటాడు, ఎవరు పట్టించుకుంటారు? అట్లాంటప్పుడు ఈ విషయాలన్నీ బయటకు ఎట్లా వచ్చినాయి అంటే ఎప్పటికున్నా కూడా కవిత నాకు పోటీయే అని చెప్పేసి ఈరోజు అన్ననే ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వ్యవహారాలన్నీ బయటకు తీసుకొచ్చిన సందర్భాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అట్లాంటి సందర్భంలో చాలా మంది మంత్రులు కూడా అసమ్మతితో ఉన్నారు. అంటే నువ్వు ట్యాపింగ్ చేసినావు కాబట్టి వాళ్ళందరూ అసమ్మతితో ఉండి చాలా మంది చాలా రోజులు దూరం ఉన్నారు. అట్లా కొంతమంది ఎమ్మెల్యేలు దూరం ఉన్నారు, ఎంపీ మంత్రులు దూరం ఉన్నారు. అవన్నీ తెలిసిన విషయాలే. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అని చెప్పేసి ఇలా నువ్వు ఏదో నొక్కి ఈ రోజు మా సంజయన తీసుకొస్తున్నాడు. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ పర్టికులర్గా తీసుకొస్తున్నాడు. ఉన్నాయి కాబట్టి మేము అందరం ఇక్కడికి వచ్చినాము. ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము తీసుకొచ్చినాం. చాలా మంది ఇప్పుడు మహిళల విషయానికి వస్తే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఫ్యామిలీ విషయాలే కావచ్చు, అన్ని రకాల విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి విషయాలన్నీ నీ సొంత మీ చెల్లెదే నువ్వు ట్యాపింగ్ చేసినావు అంటే నీ దృష్టిలో మేమెంత? కాబట్టి ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైనా కూడా సహిస్తూ ఊరుకోరాదు. ఇందాక మీరు అడిగారు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ ఒక్కటే, వాళ్ళు ఒక్కటి కాబట్టి ఇంత జరుగుతున్నా కూడా ఇంతవరకు కూడా ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోకుండా కేటీఆర్ను గాలికి వదిలేసిరు. కాబట్టి మా సంజయ్ అనే ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు. ఖచ్చితంగా పక్క ఆధారాలతో వస్తున్నాడు. కల్వకుంట్ల కవితని చెప్తుంది కదా, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయబోతా ఉన్నారు. తన లేఖలో క్లియర్ కట్ గా పేర్కొన్న పరిస్థితి కనబడతా ఉంది కదా, అవి ఎలా చూస్తారు? వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబం ఎంతసేపు మేమే తెర మీద ఉండాలి, మేము తెర మీదనే మేమే కనిపించాలి, ఇంకెవ్వడు కనిపించొద్దు అనే విషయంలో వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఇవాళ క్లియర్గా కనిపిస్తుంది. నేను అదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేస్తలేడు? ఇవాళ కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేడు? ఈ విషయాలలో ఎందుకు వీళ్ళందరూ ఇంత మాట్లాడుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? కాబట్టి వాళ్ళు ఒకటి కాబట్టి, వాళ్ళు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ ఒకటి కాబట్టి వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ బీజేపీ కుట్ర చేస్తూ ఉంది, కావాలనే ఉసురు కొలుపుతా ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కుట్ర అంటే పక్క ఆధారాలతో ఈరోజు సంజయ్ అన్నతో పాటు మేము అందరం ఉన్నాము. సంజయ్ అన్న పక్క ఆధారాలతో వస్తున్నాడు. సిట్టు ముందుకు వెళ్ళడానికి పక్క ఆధారాలతో వస్తున్నాడు. ఇందులో కుట్ర ఏం లేదు. ఆధారాలు కావాలి కోర్టుకు, ఎవరికైనా కూడా ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ తీసుకొనే వస్తున్నాడు. మేము ఆ ఎవిడెన్స్ చూపిస్తున్నాం అంతే తప్ప ఇక్కడ కుట్రలు కుతంత్రాలు మీకు తెలుసు. ఆ కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా వేయాలనేది మీకు తెలుసు. మీకు వెన్నతోటి పెట్టిన విద్య కాబట్టి మీకు కుట్రలు కుతంత్రాలు తెలుసు కాబట్టి మీరు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని బాధనం చేయడానికి అటు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది, ఇటు బీజేపీ పార్టీ కంకణం కట్టుకొని మా పైన 20 సంవత్సరాలు ఉద్యమం చేసిన, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన, మాకు ఎటువంటి మచ్చలేదు, ఈ పార్టీల మీద మాకు బురద తలుతుర్రు అని చెప్తారు కదా. అయ్యా మేము ఒకటే అడుగుతున్నాము, ఉద్యమం చేసింది ఇలా ఉద్యమం చేసింది మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ ఉద్యమం చేసిరు. ఇవాళ వాళ్ళ అకౌంట్లు వేసుకొని ఉద్యమం మేం చేసినామని చెప్పేసి వాళ్ళ అకౌంట్లు వేసుకొని వాళ్ళు రుద్దుకుంటా ఉంటారు. ఇంకెన్నెన్నో పరిపాలన చేస్తారు. ఈ 10 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు చేసింది ఏముంది? తెలంగాణ రాష్ట్రానికి ఎంతసేపు వాళ్ళ పెట్టుబడులు తీసుకుపోయి సింగపూర్లో పెట్టుడు, వాళ్ళ పెట్టుబడులు తీసుకుపోయి దుబాయ్లో పెట్టుడు తప్ప కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలిసింది ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు లేకపోయినా ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈరోజు బండి సంజయ్ అయితే విచారణకు వస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే గతంలోనే బండి సంజయ్ గారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈరోజు మా బండి సంజయ్ గారు ఒక సింహం లాగా గర్జించనున్నారు. సాక్ష్యాధారాలతో ఆయన రావడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్కరి బండారాలు బయటపడతా ఉన్నాయి. మరి ఏ రకంగా అయితే గతంలో చెప్పినప్పుడు పట్టించుకోలేదో మేమందరం కూడా అన్నతో పాటు వెళ్ళి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. సిబిఐ విచారణ జరపాలని పెద్ద ఎత్తున విప్లవం కూడా చేసినాం. అయితే ఈరోజు మరి సంజయ్ అన్న గారు బయట పెట్టే ప్రతి ఒక్కరికి ఈరోజు వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది. ప్రతి ఒక్కరు జైలుకు పోవాలి. అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడితే ఏమంటుండంటే మీ అందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, మిమ్మల్ని అక్కడ పెడతా, జైల్లో పెడతా. బిడ్డ నువ్వు జైలుకు పోయే సమయం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే మేము నీకు చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టి సిద్ధంగా పెట్టినాము. ఇప్పుడు నువ్వు పోతావు. అసలు మాకు ఒక విషయం అర్థం కాలేదు. ఆల్రెడీ నువ్వు ముఖ్యమంత్రివి, నీకు మంచి అధికారంలో ఉన్నావు, అయినా కూడా నువ్వు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసినావు అంటే ఎంత హీన స్థితికి దిగజారినవో మాకు అర్థమవుతా ఉన్నది. మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారని అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ మీద కంప్లైంట్ చేస్తాను ఆయన కూడా మాట్లాడాడు. మరి ఈరోజు ఆయన అధికారంలోకి ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండి కూడా మరి ఆయన మీద ఏం చేయలేకపోతున్నాడు. అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి బీఆర్ఎస్ పైన బురద వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటారు. అంతే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు లేరు, వాళ్ళకి మాట్లాడడానికి ఏం లేదు. సబ్జెక్ట్ లేనప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒకటి ఎత్తుకోవాలి. బురద ఎందుకు ఇప్పుడు చల్లుతున్నామా? గతంలో కూడా చల్లినాం కదా. ఎప్పుడు మేము విచారణ జరిపించాలని ఎప్పుడు చేసినాము? మరి మా అప్పుడే చెప్పినప్పుడు బురద చల్లుతున్నామని ఎందుకనలేము?
ఎందుకంటే నువ్వు అవన్నీ చేసినా ఇప్పుడు ముందుకు వస్తుంటే ఇప్పుడు బురద జల్లుతున్నావు అని నువ్వు చెప్తా ఉన్నావు. ఆ అవసరం మాకు లేదు. వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తాయి. ఈ రోజు పట్టబాలైపోతాయి. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ రోజు సిట్టు ముందుకు వెళ్తా ఉన్నారు. సిట్టుకి వెళ్ళే బదులు డైరెక్ట్ ఏదైతే సిబిఐ కావాలి అలాంటి వాటికి కేంద్రం సంబంధించిన వాటికి ఇవ్వచ్చు కదా అని కూడా ఆరోపణలు వస్తాయి. వాటికి ఎలా వస్తాయి అంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి కదా. ఇప్పుడు ఆయన ఒక హోదాలో ఉన్నాడు. ఆయన హోదా ప్రకారం కాదు, నార్మల్గా ఒక వ్యక్తికి జరిగే బాధ ఏ రకంగా ఉంటుందో. ఎందుకంటే కేటీఆర్ స్వయాన వాళ్ళ భార్య ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తారు. అంటే ఇట్లాంటి హీన స్థితిలో ఒక హోదాలో చేయాలంటే బండి సంజయ్ అన్న ఎప్పుడో చేస్తుండే. కానీ దానికి ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడే వాస్తవాలు ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి సంజయ్ అన్న గారు ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే ఈ దొంగ కేటీఆర్ ఉన్నాడో ఇవాళ పర్సనల్ లైఫ్లోకి దూరి ఇవాళ పర్సనల్ లైఫ్లో చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నాం ఇవాళ కేటీఆర్ గారిని. ఈ లుచ్చా పనులు, లంగా పనులు, లఫంగా పనులు తప్ప నువ్వు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు చేసింది ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ లుచ్చా పనుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు తప్ప ఇవాళ మంచి పేరు నువ్వు ఏడా తెచ్చినావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ బంగారు తెలంగాణ చేసినా అని అంటాడు ఇవాళ కేటీఆర్. నీకు సిగ్గునా అని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు బంగారు తెలంగాణ చేయలే, ఇవాళ నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని ఇవాళ రాష్ట్రం మొత్తాన్ని ఇవాళ విలువ తీసిన పనిని ఇవాళ నువ్వు చేసినావు అని అంటే ఇవాళ సిగ్గు చెట్టు, ఇవాళ తెలంగాణకి ఇవాళ సిగ్గు చెట్టు. ఖబర్దార్ కేటీఆర్, కంపల్సరీ తప్పకుండా ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటే బీజేపీ డ్రామాలు ఆడుతూ ఉంది, బీజేపీ డ్రామాల్లో ఇవి చేస్తూ ఉన్నాను. ఈ డ్రామా ఎవరు చేస్తూ ఉన్నారో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు ఇవాళ కుట్రలు చేసి ఇవాళ బీజేపీ పైన నిపం మోపుతా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ బండి సంజయ్ గారు అంటే ఏంది అని చెప్పేసి తెలంగాణ మొత్తం కూడా తెలుసు. ఈ దొంగన కొడుకులు కాంగ్రెస్, హర్యానా, బీఆర్ఎస్ పార్టీ దొంగలు ఇవాళ ఈ నెపం మోపుతా ఉన్నారు. అంటే 120 మంది పైన ఇప్పటికి విచారణ అయ్యారు. ఎవరు కూడా ఇట్లా ర్యాలీ చేయలేదు, ఎవరు కూడా ఇంత ఘనంగా కార్యకర్తలతో వెళ్ళలేదు. బండి సంజయ్ ఎందుకు వెళ్తా ఉన్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. బండి సంజయ్ గారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ఇవాళ సిట్టు ముందర విచారణలో భాగంగా వారికి అప్పచెప్పి వారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వారికి అప్పచెప్పి వాళ్ళ విచారణకు హాజరు కావడం జరిగింది. ఈరోజు బండి సంజయ్ గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో తన వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఇవ్వడానికి ఈరోజు సిట్ ముందు హాజరవుతున్నారు. ఇది పక్క కేసీఆర్ మరియు కేటీఆర్ వాళ్ళ హస్తాలు ఉన్నాయని చెప్పి యావత్ తెలంగాణ ప్రజానీకం నమ్ముతుంది. ఎందుకంటే కేటీఆర్ పెద్ద గజ దొంగ. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూసినాం, ఎలక్షన్లు వచ్చినాయంటే ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుని ఫోన్లు ట్యాపింగ్ చేసి, పోలీసు వాళ్ళే, కలెక్టర్లే ఫోన్ ట్యాపింగ్ చేసి ఇవాళ ఓడిపోయినా కూడా అహంకారంతో ఒక కలెక్టర్ అనే మర్యాద లేదు, ఒక ఐఏఎస్, ఐపీఎస్ అనే అధికారులపైన మర్యాద లేదు. వాడు వీడు అనుకుంటా ఆ చిల్లరగాడు మాట్లాడే పద్ధతిని చూస్తుంటే యావత్ తెలంగాణ ప్రజానీకం ఇసొంటి ఉన్న అసలు మేము తెలంగాణ ముఖ్యమంత్రి చేసింది వాని కొడుకున, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రి చేసింది వీడా అని చెప్పి యావత్ సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని వెంటనే బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు సిబిఐకి అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.